ఈ ముందు దిశ పేపర్ చదువుదాం ఇవాళ. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఓ భయానకమైన స్టేట్మెంట్ ఇచ్చిండు. ఫామ్ హౌస్లోనే కేసీఆర్ చరిత్ర సమాధి, వచ్చే 10 ఏళ్ళు మాదే అధికారం, మొదటి 10 ఏళ్ళు కోతుల గుంపు చేతిలో రాష్ట్రం, ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకుంటూ పనిచేయరా, అసెంబ్లీకి రాని వాళ్లకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదు, తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా, వరంగల్లో 101వ పాపం చేసిన కేసీఆర్, నా పేరు ప్రస్తావించే ధైర్యం సైతం లేదు, ఏ పథకం ఆగిందో అసెంబ్లీలో చర్చ పెడదామా, బసవేశ్వర జయంతిలో సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నిన్న ఏమన్నారంటే కేసీఆర్ పెద్ద ఆయన అన్నాడు, పెద్ద ఆయన ఫామ్ హౌస్లోనే సమాప్తం అని ఇట్లా చేతులు అన్నాడు. అయితే రేవంత్ రెడ్డి గారు, మీరు కేసీఆర్ అవినీతి మీద కావచ్చు, కేసీఆర్ అక్రమాల మీద కావచ్చు, కేసీఆర్ పాలసీల మీద కావచ్చు ఎంతైనా విమర్శించండి, దాన్ని ఎవ్వరు కూడా అబ్జెక్షన్ చేస్తలేము. కానీ కేసీఆర్ ప్రాణం తీస్తాం, మేము కేసీఆర్ని ఫామ్ హౌస్లోనే సమాధి చేస్తాం, కేసీఆర్ ఫామ్ హౌస్లోనే చనిపోతాడు, ఇక బయటికి రాడని ఇలాంటి విద్వేషపూరితమైన కక్ష సాధింపు మాటలు మాట్లాడితే మాత్రం దీన్ని ఎవరు ఒప్పుకోరు, తెలంగాణ సమాజం దీన్ని హర్షించదు. కేసీఆర్ చావుని పదే 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 రేవంత్ రెడ్డి గారు కోరుకుంటున్నట్టు కనబడుతున్నది ఇక్కడ. ఇది మంచి పద్ధతి కాదు. ఒక మనిషి చావుని పదే పదే కోరుకోవడం, అది కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరు పదే పదే కేసీఆర్ గారి చావును కోరుకోవడం ఇది మంచి పద్ధతి కాదు. మీరు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా కేసీఆర్ గారి విషయంలో పదే పదే ఇలాంటి విద్వేషం వెళ్ళగక్కుతున్నారు. మీరు కేసీఆర్ గారిని పాలసీల మీద మీరు విమర్శించండి, కేసీఆర్ తోటి మీరు రాజకీయంగా కొట్లాడండి. కేసీఆర్ని ఒక్కసారి ఓడగొడతారా, 10 సార్లు ఓడగొడతారా, 100 సార్లు ఓడగొడతారా, అసలైన అసెంబ్లీ గేటు తాకనీయకుండా ఆపుతారా అనేది మీ ఇష్టం. కానీ కేసీఆర్ వ్యక్తిగత జీవితం మీద, కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నాడు, ఆయనను పట్టుకొని ఫామ్ హౌస్లోనే నువ్వు సమాప్తమవుతావు, ఫామ్ హౌస్లోనే నీ సమాధి పెడతాం అని మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, ఇంత విద్వేషపూరితమైన వాక్యాలు సీఎంగా ఉండి మీరు మాట్లాడడం మాత్రం ఏమాత్రం ఇది సమంజసం కాదు. దీన్ని ఏ ఒక్కరు కూడా హర్షించరు, దీన్ని ఏ ఒక్కరు కూడా సమర్థించరు. మీరు ఇలాంటి మాటలు మానుకోండి, ప్రజల్లో మీ మీద గౌరవం పెరిగేలాగా మాట్లాడండి, ప్రతిపక్షాలు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూసే స్థాయిలో మీరు మాట్లాడండి. ఒక వ్యక్తిగా కేసీఆర్ని మీరు విమర్శించేటప్పుడు ఆయన రాజకీయ నాయకుడు అయినప్పటికీ ఆయన ఒక మనిషే కాబట్టి ఆయన మీద ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి కామెంట్ చేయాలి, ఆయన మీద ఎలాంటి కౌంటర్ ఇవ్వాలనేది కనీసం మీరు సోయిలో ఉండి మాట్లాడితే బాగుంటుంది. అంతేగాని ఇంత దారుణంగా కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఆయన చరిత్ర సమాధి అవుతుంది అని అంత విద్వేషపూరితమైన మాటలు మాట్లాడి దీన్ని రెచ్చగొట్టే దారి తీయొద్దనేది మా ఉద్దేశం. ఇక ఏమంటాడంటే రాష్ట్రంలో 10 సంవత్సరాలు కోతుల గుంపు ఉన్నదట. ఏ కోతుల గుంపు ఇది? బీఆర్ఎస్ కోతుల గుంపు ఉన్నదని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇక ఇంకా వచ్చే 10 సంవత్సరాలు కూడా నాదే అధికారం అంటాను. అయ్యా, నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడుకుంటుంటే 10 సంవత్సరాలు కాదు, ఇంకా 10 నెలలు కూడా ఉండేటట్లేవు. ఈ మాటలతోటి నిన్నెవడు మెచ్చుకుంటాడు? కేసీఆర్ని సమాజ్ చేస్తా, లేకపోతే ఒక్కొక్కరిని పండబెట్టి తొక్కుతా, పండబెట్టి నడుస్తా, ఇటువంటి మాటలతోటి ఎవడు ఆకర్షితుడవుతాడు నీకు? ఇంకో మాట అన్నాడు నిన్న, మంచి మాట, తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా అంటాను. మరి ఒకప్పుడు మీరు కూడా అన్నారు కదా, సోనియా గాంధీ గారు బలిదేవత అని మీరే అన్నారు కదా. ఇప్పుడు ఈ 2 క్లిప్లను కట్ చేసి వైరల్ చేస్తాను బీఆర్ఎస్ వాళ్ళు. మీరు ఇప్పుడు మాట్లాడిన మాట, గతంలో సోనియా గాంధీ గారిని బలిదేవత అన్న మాటను రెండింటిని కట్ చేసి వైరల్ చేస్తాను. ఇక వరంగల్లో కేసీఆర్ 101వ పాపం చేసినట. ఏంటిదా 101వ పాపం? కాంగ్రెస్ మెయిన్ విలన్ అన్నాడు కదా ఎల్కతుర్తి సభలో, అది 101వ పాపం అట. అయితే ఆయన చేసిన 100 పాపాలు ఏదో ఆ బుక్ వేపిర్రు ఒకసారి. ఆ 100 పాపాల బుక్ను ఒకసారి మా లైవ్లో వినిపించే ప్రయత్నం చేస్తాం. మేము అద్భుతంగా మీరు 101 పాపాలు కనిపెట్టిందంటే ఇంకా మిగతా 100 పాపాలు ఉన్నట్టే కదా. మరి ఆ 100 పాపాలు ఎక్కడున్నాయి, ఏ విషయంలో కేసీఆర్ గారు 100 పాపాలు చేసిండ్రు అనేది కూడా ఒకసారి మీరు అది ప్రింట్ వేపిస్తే తప్పకుండా తెలంగాణ సమాజం ముందు పెట్టే ప్రయత్నం చేద్దాం దాన్ని. ఇట్లా ఈ రకంగా నిన్న ముఖ్యమంత్రి గారు
మాజీ ముఖ్యమంత్రి గారిని ఇష్టానుసారంగా తులనాడి భయానకమైన భాష వాడతాడు రేవంత్ రెడ్డి గారు. ఒక ఒక జుగుప్సకరమైన భాష, భయానకమైన భాష, హింసతో కూడిన భాష. ఇట్లా మరి ఆయన స్టైలే అయిదో లేకపోతే ఇట్లా మాట్లాడితేనే బయటోడు అవతలోడు భయపడతాడు అనుకుంటాడో కానీ మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారి భాష మాత్రం అసలు ఇది ప్రజలు హర్షించే భాష కాదు. ఇది ప్రజలు హర్షించే భాష కాదు, ప్రతిపక్షాలు మెచ్చుకునే భాష కాదు, మేధావులు కూడా దీన్ని ఏమాత్రం హర్షించే భాష కాదు. ఇది గింత దారుణంగా మాట్లాడతారా? ఎవరైనా మాట్లాడితే ఓ పద్ధతి పాడుంటుంది, కానీ వాళ్ళు అవినీతి చేసిందని మాట్లాడదు ఒక పద్ధతి ఉంటుంది.